తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కర్ణాటక రాజకీయాల్లో హై డ్రామా ముగిసింది. కానీ అసలు సీన్ ఇప్పుడే మొదలైంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే డీకే శివకుమార్తో కలిసి మళ్లీ ఢిల్లీ విమానం ఎక్కటం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. అసలు ఈ తాజా ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటి? కొత్త కేబినెట్ రూపకల్పన ఎలా ఉండబోతోంది? బెంగళూరులో ముగిసిన అధ్యాయం హస్తినలో ఏ మలుపు తీసుకోబోతోంది? వాస్తు స్టోరీ. కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత డీకే శివకుమార్ కూడా హస్తినకు పయనమయ్యారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీకే నిర్వహిస్తున్న కేపీసీసీ పదవికి మరొకరిని ఎంపిక చేయడంపైన చర్చించే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్ధరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సిద్ధరామయ్య రాజీనామా చేసినా ఆయనకు రాష్ట్రంలో ఉన్న మాస్ ఇమేజీ, అహిందా ఓటు బ్యాంకును కాంగ్రెస్ కోల్పోవాలని అనుకోవటం లేదు. అందుకే డీకే శివకుమార్ కొత్త కేబినెట్ ఏర్పాటులో సిద్ధరామయ్య వర్గానికి ప్రాధాన్యత కల్పించేందుకే హైకమాండ్ సమక్షంలో సంప్రదింపులు జరగనున్నట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య లోపాలు, ఇంకా తీవ్రమైన అసంతృప్తి రగులుతోంది. సిద్ధరామయ్య ఇష్టం లేకపోయినా అధిష్టానం ఒత్తిడితోనే కుర్చీ దిగాల్సి వచ్చింది. ఇప్పుడు డీకేకు సీఎం పీఠం దక్కిన కేబినెట్లో కీలకమైన హోం, ఆర్థిక శాఖలు ఎవరికి దక్కాలనే దానిపై ఇద్దరి మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. అందుకే పంచాయతీ ఢిల్లీకి చేరింది. నిజానికి ఈ చర్చలు కేవలం కొత్త ముఖ్యమంత్రి గురించే కాదు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే లోపు కొత్త కేబినెట్ మంత్రుల జాబితా ఖరారు చేయాలి. అంతేకాకుండా సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి పంపి రాజ్యసభ సీటు ఇవ్వాలా లేదా ఆయన కోరుకున్నట్లు కర్ణాటక క్రియాశీల రాజకీయాల్లోనే ఉంచాలా అనే దానిపై ఈ ఢిల్లీ భేటీలోనే పూర్తి స్పష్టత రానుంది. కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరు నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానాల్లో తిరుగుతున్నారు. కానీ సాధారణ ప్రజలు మాత్రం రాష్ట్రంలో పాలన ఎక్కడ కుంటుపడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశాకైనా గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెడతారో లేదో చూడాలి.